హాయ్! నేనైతే బెంగుళూరుకి అలానే కలకత్తాకైతే మ్యాచ్ జరిగింది. దీనిలో అయితే 7 వికెట్ల తేడాతోటైతే మళ్ళీ కోల్కతా నైట్ రైడర్స్ గెలిచారు. వరుసగా రెండో గేమ్ గెలిచారు. ఇక్కడ ఆర్‌సీబీ అయితే మళ్ళీ ఓడిపోవడం చూసాం. కానీ నిన్న ఒక దృశ్యం చూసాం. నిన్న ఏదైతే గంభీరు, విరాట్ కోహ్లీ ఇద్దరు సాన్నిహిత్యం ఉందో నిన్న మంచి ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకున్నారు. అది జస్ట్ పైపైన వరకు అలా మాట్లాడుకున్నారా, లేకుంటే మనసులో ఒకటి పెట్టుకొని వరకు పైకి సరదాగా అలా ఉన్నారో తెలియదు. కానీ నేనైతే మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం తగ్గిందనుకోవచ్చు. ఇంకపోతే సునీల్ నరైన్ అయితే నిన్న మ్యాచ్ విన్నర్ అండి. అతను విరాట్ కోహ్లీ 80 కొట్టినప్పటికీ నిన్నైతే హీరో మ్యాచ్ వచ్చేసి సునీల్ నరైన్. నరైన్ మనం చూసాం కదా, వచ్చి స్టార్టింగ్లో పవర్ ప్లే వచ్చేసి ఆడితే మంచిగా ఆడతాడు, లేకుంటే ఒక ఓవర్లో 2 ఓవర్లు అవుట్ అయ్యి బయటకు వెళ్ళిపోతాడు. నిన్న విజృంభించాడు. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలోనే దాదాపు 80 పరుగులు పైన పవర్ ప్లే రావడం చూసాం. నరైన్ ఒక పక్కన కొడుతూనే ఉన్నాడు. అతనైతే షార్ట్ బాల్స్ వేస్తున్నారు, ఫుల్ టాస్ బాల్స్ పడుతున్నాయి. అయినప్పటికీ ఇంకా కొడుతూనే ఉన్నాడు. ఎక్కడ కూడా అతను స్లోవర్ బాల్స్ అయితే వేయలేదు అతనికి. అతను క్రీజ్లో ఉండి అయితే బీభత్సం కొట్టడం చూసాం మనమైతే. ఓవరాల్గా అయితే మ్యాచ్ అయితే గెలిచారు కోల్కతా నైట్ రైడర్స్. మళ్ళీ ఆర్‌సీబీ ఓడిపోయింది. కోహ్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోహ్లీ అయితే 83 పరుగులు చేశాడు. కాకపోతే 140 స్ట్రైక్ రేట్ ఉంది. నాకు ఇది సరిపోదనిపించింది. ఇంకొంచెం అగ్రెసివ్గా ఆడాల్సింది. దాదాపు 59 బాల్ తీసుకున్నాడు. అంటే సగం మ్యాచ్ ఆయన ఆడినట్టు. ఎందుకంటే 60 బాల్ అంటే 10 ఓవర్లు కాబట్టి 10 ఓవర్ల దాకా అతనే ఆడినప్పుడు కనీసం 100 పరుగులు పైనే కొట్టాల్సి ఉంది. మంచి 180, 200 స్ట్రైక్ రేట్తో ఆడుంటే బాగుండు అనిపించింది. కానీ 140 స్ట్రైక్ రేటు, 60 బాల్కి 83 పరుగులు అంటే కొంచెం పవర్ ప్లేలో మంచిగా ఆడాడు. కానీ తర్వాత స్లో డౌన్ అయిపోయాడు కోహ్లీ అయితే. ఆ తర్వాత డూప్లెసిస్ కానీ లేకుంటే గ్రీన్ కూడా అప్ ది ఆర్డర్ మంచిగా ఆడాడు, పర్లేదు అనిపించాడు. 21 బాల్లో 33 పరుగులు. ఆ తర్వాత మ్యాక్స్వెల్ కూడా కొంచెం స్లోగా అనిపించింది. 147 స్ట్రైక్ రేట్తో ఆడడం చూసాం. గ్రీన్ కూడా 157 పెద్దగా. ఇంకైతే అనుజ్ రావత్ కానీ లేకుంటే వాళ్ళు పెద్ద ప్రదర్శన రజత్ పడితే మళ్ళీ విఫలమయ్యాడు. దినేష్ కార్తిక్ని అయితే మళ్ళీ 8 బాళ్ళల్లో లాస్ట్లో పుషప్ అయితే ఇచ్చాడు కాబట్టి 185 పరుగుల 183 పరుగుల టార్గెట్ అయితే ఇవ్వడం చూసాం కోల్కతాకి అయితే. కానీ 183 పరుగుల టార్గెట్ని 17 ఓవర్లోనూ వాళ్ళు చేజ్ చేశారు. అది హైలైట్ అనమాట. అది నరైన్ పుణ్యమే. ఎందుకంటే 6 ఓవర్లకి 80 పరుగులు వచ్చినప్పుడు ఇంకా మిగతా టార్గెట్ ఈజీ అయిపోతుంది. 14 ఓవర్లు ఇంకా మిగిలి ఉన్నాయి. 14 ఓవర్లు అయితే ఈజీగా చేజ్ చేసి కాబట్టి 3 ఓవర్లు మిగిలి ఉండగానే 3 ఓవర్లు ఒక బాల్ మిగిలి ఉండగానే మ్యాచ్ని అయితే గెలిపించేశారు. దీనిలో ఇంకా నరైన్ తర్వాత ఇంకొక సాల్ట్ కూడా మంచిగా ఆడాడు. 20 బాల్ 30 పరుగులు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ ఏదైతే నరైన్ అవుట్ అయిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేశాడు. తను 30 బాల్లో 50 పరుగులు చేశాడు. మంచిగా 4 సిక్స్లు 3 ఫోర్లతో అయితే మంచిగా అయితే కంటిన్యూ చేశాడు. దానికి మంచి పార్ట్నర్షిప్గా శ్రేయస్ అయ్యర్ నుంచున్నాడు, నాట్అవుట్గా నిలబడ్డాడు. రింకీ సింగ్ వచ్చేసి లాస్ట్లో మ్యాచ్ అయితే ముగించేశాడు. ఇది ఓవరాల్గా కోల్కతా అయితే వరుసగా 2 మ్యాచ్ గెలిచి మంచిగా అయితే ప్లేస్ని సంపాదించింది టేబుల్లో అయితే. ప్రస్తుతానికి అయితే చెన్నై తెలిసిందిగా చెన్నై టాప్లోనే ఉంది. మంచి రన్ రేట్ నిన్న 3 ఓవర్ల తేడాతో గెలవడంతో అయితే మంచి రన్ రేట్ వచ్చింది వాళ్ళకైతే. నెట్ రన్ రేటు +1కి వచ్చేసారు వాళ్ళు కూడా. అలానే తర్వాత RRR తర్వాత SRH అయితే ఉన్నారు. SRH మ్యాచ్ మరి గెలిస్తే వాళ్ళు కూడా మంచి టేబుల్లో చేంజెస్ అయితే కనబడతాయి. మరి SRH మరి ఫస్ట్ మ్యాచ్ కోల్కతా గెలిచింది SRH పైనే. యాక్చువల్గా అది గెలవాల్సింది. ఫస్ట్ గెలవాలనుకున్నాం, కింద అంటే అటు ఇటు షిఫ్ట్ అవుతూ వచ్చింది విన్నింగ్ అనేది కోల్కతా ఆడినప్పుడు SRH. కానీ ఫైనల్గా అయితే కోల్కతా గెలవడం చూసాం. లాస్ట్లో ఒక ఓవర్లో తడబడ్డారు మన వాళ్ళైతే. 13 రన్స్ అయితే చేయలేకపోయారు లాస్ట్ ఓవర్లో. ఇది ఓవరాల్గా ఆర్‌సీబీ అయితే 3 మ్యాచ్లకి 2 మ్యాచ్లు ఓడిపోయారండి. సేమ్ మళ్ళీ అదే ఫెయిల్యూర్ కొనసాగిస్తుంది ఆర్‌సీబీ టీం అయితే. కోహ్లీ 2 మ్యాచ్లు మంచిగా ఆడినప్పటికీ ఫలితం అయితే రావట్లేదు వాళ్ళకైతే. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంటు వీక్ ఉన్న విషయం అందరూ తెలిసిందే. కానీ ఇక్కడ ఇటుపక్క బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగుంది కాబట్టి కట్టడి చేయగలిగారు. ఇది ఓవరాల్గా చూద్దాం మరి. సబ్స్క్రైబ్ చేయండి.